టెక్ మహేంద్రాలో జాయిన్ అయ్యాను. అందరిలాగే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ దేర్. అందులోంచి ఇంటర్వ్యూ క్రాక్ చేసి నేను జాబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత జూన్ మంత్లో నాకు హెల్త్ నిజంగా బాగుండలేదు. ఫ్లోర్ మీదనే పడిపోయాను. వాళ్ళు ఇక్కడ నుంచి యూనివర్సిటీ లోపల ఉన్న చిన్న హాస్పిటల్ డామ్స్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి లేదు తన కండిషన్ బాగాలేదు, మీరు మల్లారెడ్డికి తీసుకెళ్ళండి అని చెప్పారు. అక్కడి నుంచి నేను మల్లారెడ్డి హాస్పిటల్కి డెఫినెట్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఫెసిలిటీ సరిగ్గా లేవని మా హస్బెండ్ నన్ను ఇంటి దగ్గర ఉన్న జీనియా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో అక్కడ వాళ్ళు చెప్పారు మీకు స్పాండిలైసిస్ అయి ఉండొచ్చు, బికాజ్ మీరు చాలా ఇయర్స్ నుంచి కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పారు. సో నేను స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి 15 days ఫిజియోథెరపీ ఉండింది. ఆల్రెడీ నేను ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేశాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ 14 days ఆఫ్ టైంలో థ్రెటనింగ్ ఈమెయిల్స్, మిమ్మల్ని మేము జాబ్లోంచి తీసేస్తున్నాం, మీరు రిపోర్ట్ చేయట్లేదు, డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ యువర్ వర్క్, వీఆర్ వెరీ సారీ టు లెట్ యూ నో దట్ యూఆర్ నో మోర్ అన్ ఎంప్లాయీ, అలా మెయిల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. చాలాసార్లు కాల్స్ చేశారు. చేసినప్పుడల్లా మీరు ఎప్పుడొస్తున్నారు అని అడిగారు. కానీ మీకు ఎలా ఉంది, మీ హెల్త్కి ఏమైంది అని ఎవ్వరూ అడగలేదు. నా మీద వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ఇట్ అండి. నేను పర్లేదని వదిలేశాను. బట్ 2 steps ఫార్వర్డ్ వెళ్ళిన తర్వాత మధ్యలో కొన్ని రోజులు వాళ్ళే క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఐ హ్యావ్ అ ప్రూఫ్ ఆఫ్ ఇట్. సో క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఫ్రైడే ఏం జరిగిందంటే మా పాపకి ఒంట్లో బాగాలేదని నేను కాల్ చేసి చెప్పాను. నేను క్యాబ్ ఏరియాలో అక్కడ దిగి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసరికి 3 calls వచ్చాయి. మా టీమ్ లీడర్ అన్నారు మీరు పైకి వచ్చేసేయండి, పైకి వచ్చి మీరు మాట్లాడండి